వెల్కమ్ బ్యాక్. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఈ ఈవీఎంల పనితీరుకు సంబంధించి కావచ్చు, లేదా దొంగ ఓట్లు వేశారు, ఒకరి ఓట్లు ఒకరేశారు, ఓట్ల గల్లందుకు సంబంధించి దీస్ కైండ్ ఆఫ్ విమర్శలు మనం చూస్తూనే ఉంటాం. బట్ ఈ రీసెంట్ టైంలో కొత్తగా అంటే ఓట్ల నమోదుకు సంబంధించి అంటే అవసరమైన వాళ్ళవి ఉంచి అనవసరమైన వాళ్ళవి తీసేసి పెద్ద ఎత్తున కావాల్సిన ఓట్లు నమోదు చేసి ఒకరి పేరు మీదనే పెద్ద ఎత్తున ఓట్లు నమోదవుతున్నాయి అని చెప్పేసి ఎప్పుడైతే బీహార్లో ఎస్ఐఆర్ మొదలైందో అప్పటి నుంచి ఈ విమర్శలు అనేది ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి క్రమం మనం చూస్తూ ఉన్నాము. మరి గెస్ట్లు సిద్ధంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఎస్ఐఆర్కు శ్రీకారం చుట్టినటువంటి క్రమంలో అసలు ఏంటి ఎస్ఐఆర్, బీహార్లో ఎందుకు అంత వివాదమైంది, అండ్ దీనిపైన ప్రతిపక్షాలకు ఉన్నటువంటి డౌట్స్ ఏంటి మాట్లాడదాం. గెస్ట్లు కూడా సిద్ధంగా ఉన్నారు. మానవత రాయ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. కిషోర్ పోరెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి కిషోర్ గారు. నమస్తే అండి జోష్న గారు. నమస్తే అండి. బండారు రామ్మోహన్ రావు గారు, వీరు సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా మానవత రాయ్ సార్, మీరే చెప్పండి, అంటే ఇది ఎన్నికలు జరిగిన తర్వాత ఈవీఎంల పైన డౌట్లు రావడం అనేది అది కొన్ని రోజులు నడవడము, ఆ తర్వాత అందరూ మర్చిపోవడము, మళ్ళీ ఈవీఎంల పనితీరు పైన మళ్ళీ మాట్లాడుకోవడం జరుగుతుంది. బట్ ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఓట్ల నమోదు ప్రక్రియ పైన, అదేవిధంగా ఓట్లు నమోదు చేయించుకోవడానికి ఉన్నటువంటి ప్రాసెస్ పైనే మీ యొక్క విమర్శలు కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టే ఈ ఓట్ల నమోదుకు సంబంధించిదా లేదంటే ఏంటి, దీనికి సంబంధించి మీ వాయిస్ ఇవ్వండి. ఇప్పుడు బీజేపీ వరుసగా 11 ఏళ్ళు అంటే 15 ఏళ్ళు అధికారంలో ఉందంటే ఎంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా, యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా అధికారంలోకి ఎట్లొస్తుందా అనేది అర్థం కాని పరిస్థితి. ఓటర్లతో ఈ సర్వేలు ఉంటాయి కదా, ప్రీ పోలింగ్ అని, ఇంకేదో బీజేపీ గెలుస్తుంది అది ఏం చేయకపోయినట్టు గెలుస్తుంది. అసలు ఘోరమైన హర్యానాలో లాంటి మహారాష్ట్ర కానీ అంటే వాటిలో సర్వేలో బీజేపీ గెలుస్తుందని చెప్పి ఈ ఓట్ల చోరీకి పాల్పడుతున్నారు. శకుని మాయాపాచికలు ఈవీఎం మిషన్లు, ఇవాళ ఈవీఎం మిషన్ల ద్వారా శకుని మాయాపాచికలు వేసి మరి రాముడు లాంటి రాహుల్ గాంధీని అధికారంలో రాకుండా అరణ్యవాసం బాట పట్టిస్తున్నారు. ఇది దొంగతనం ఇంకోతనం అనేది ఎప్పటికీ ఎంత దాచినా దాగవు. కాబట్టే ఈ తప్పు చేశారు, కాబట్టి ఇన్ని రోజులు ఈ తప్పు జరిగింది కాబట్టి రాహుల్ గాంధీ గారు బహిరంగంగా మా ప్రదర్శనల ద్వారా ఆ తప్పును నిరూపిస్తాడు. కాబట్టి వీసీ వాళ్ళు సమాధానం చెప్పకుండా కొత్త నాటకం ఏం తెలియజేశారంటే ఎస్ఐఆర్ పట్టుకొచ్చారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అన్నమాట ఇది. కాబట్టి వాళ్ళు ఏంది, తెలంగాణలో కాంగ్రెస్ అటుగా వ్యూహాత్మకం అనమాట. అది ప్రజలతో మైండ్ గేమ్ ఆటం. అంటే దక్షిణాదిలో వాళ్ళకంత బలం లేదు, ఉత్తరాది రాష్ట్రాలను వదిలిపెట్టరు, ఉత్తరాది రాష్ట్రాలు ఏదో రకం గెలవాలి. మొన్న రాహుల్ గాంధీ గారు ఒక బ్రెజిల్ మోడల్కి సంబంధించినటువంటి అమ్మాయి మోడలా, బ్రెజిల్ దేశస్తురాల, ఆమెకు 226 ఓట్లు ఉన్నాయి, 10 బూత్ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా 25 లక్షల ఫేకు నకిలీ ఓట్లు అన్నీ తీసుకొచ్చి ఆడ ప్రదర్శించారు. దానికి సమాధానం చెప్పరు. అనేక రాహుల్ గాంధీ గారు లేవనెత్తున్నటువంటి పలు ప్రశ్నలకు ఈసీ సమాధానం ఇవ్వట్లేదు. ఎందుకు సీసీ ఫుటేజ్ నాశనం చేస్తున్నారు, ఆ చట్టాల్లో ఎందుకు మార్పు తీసుకొచ్చారు, 45 రోజుల్లోనే తీసివేస్తామని ఎందుకు చెప్పాలా, భారత పౌరులు కానీ రాజకీయ ప్రతిపక్షాలు కానీ అడిగినప్పుడు ఎందుకు ఇవ్వరు. కాబట్టి ఇందులో అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం లేదు. కాబట్టి ఇంతకాలం మహారాష్ట్ర 25, హర్యానాలో కూడా చాలా స్వల్ప ఆధిక్యతతో దాదాపు కొన్ని వేలు కూడా కాదు, 25,000 30 మా అంటే వేల తేడాతో ఆడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. దీని వెనక చాలా మతలబు ఉంది. దేశవ్యాప్తంగా ఈ యొక్క అంటే దక్షిణాది రాష్ట్రాలు ఏలు పెడితే, ఎందుకంటే వాళ్ళ ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయి, అంటే అధికార పక్షాలు ఉన్నాయి ప్రతిపక్షాలన్నీ, కాబట్టి ఏలు పెట్టడం కుదరలేదు. ఉత్తరాదిలో అంటే మానవతరాయ్ సార్, అంటే ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది, అయినా ఎలా గెలుస్తున్నారు, అందుకోసమే ఇది ఉంది అని చెప్పేసి మీ డౌటా? లేదంటే అదొక డౌట్. రాహుల్ గాంధీ గారు నిరూపించారు కదా, నేను హర్యానా 25 లక్షల ఓట్లు అన్ని ఫేకు, దానికి సమాధానం లేదు, సీసీ ఫుటేజ్ ఇవ్వరు. కాబట్టి ఇన్ని రకాల అనుమానాలు తావిస్తున్నాయి. అసలు ఈ వ్యవస్థ, ఈ విధానం మంచిది కాదు. సులభంగా వేగవంతంగా ఓటింగ్ జరగాలని, ఫలితాలు వెలువడాలని కాంగ్రెస్ ప్రభుత్వమే ఈవీఎంలు తీసుకొచ్చేసింది. కానీ మేము దుర్వినియోగం చేయలేదు. మేమే దుర్వినియోగం చేసినట్లు అసలు బీజేపీ అక్కడ ఉండేది, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు పుట్టేవా, అసలు అధికారంలోకి వచ్చేవా? కాబట్టి మా నుంచి 2014 అధికారంలోకి వచ్చిన బీజేపీ వాటిని మరి హ్యాకింగ్ చేస్తామో లేకపోతే ఈ దొంగ ఓట్ల ద్వారానో ఈ నకిలీ ఓటు గెలుస్తున్నాయి, ఆ జాబితా ఇవ్వమంటే ఇవ్వరు.
అదేవిధంగా గుర్తుపెట్టుకుంటే పాశ్చాత్య దేశాల్లో ఎక్కడ కానీ జర్మనీ కానీ జపాన్ కానీ ఇతర పాశ్చాత్య దేశాల్లో ఎక్కడ కూడా ఇది దీన్ని హ్యాకింగ్ చేసే అవకాశం ఉంది. బ్యాలెట్ పేపర్ బౌలింగ్ ఈవీఎం మిషన్లను హ్యాకింగ్ చేసే ఆస్కారం ఉన్నది అని చెప్పి వాళ్ళు బ్యాలెట్ పేపర్లే వాడుతున్నారు. ఇంత జరుగుతున్న 19 పార్టీలు 23 పార్టీలు ఆ రోజు పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు ఈసీకి ఫిర్యాదు చేస్తే మళ్ళీ కుక్కతోక వంకరే అన్నట్టు మేము మీ ఈవీఎంల ద్వారానే మేము గెలుస్తాం కాబట్టి ఈవీఎంల ద్వారానే ఎన్నికలు జరుపుతాం అన్నారు. మేము డిమాండ్ కూడా చేస్తాం, బీహార్లో ప్రయోగం చేయండి. అంటే మానవతరే సార్, మొన్నటి ఎన్నికల్లో చూసినట్టయితే ఈవెన్ ఇండి కూటమికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కనుక చూస్తే 100 వరకు వచ్చిన సిచ్యువేషన్ ఉంది. అంటే ఆ మాత్రం కూడా రానిచ్చేటువంటి వాళ్ళ చేతుల్లోనే పూర్తిగా ఉంటే ఇలా పొత్తులు పెట్టుకొని లేదంటే వేరే వాళ్ళ చేతుల్లోకి అంటే వాళ్ళు ఆడిస్తే ఆడేటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చుకోరు కదా. సో పూర్తి స్థాయిలో గెలిచేవాళ్ళు కొన్ని వాళ్ళకి ఇచ్చి ఇలా ఎన్డీఏ కూటమి ద్వారా రావడం కాకుండా బీజేపీ సింగిల్గానే అధికారాన్ని కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు అదే మేడం, వాళ్ళకి ఎక్కడ కావాలో వాళ్ళ బలం ఏడందో వాళ్ళ అనుకూల వర్గాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఈ దొంగ ఓట్ల ద్వారా కానీ ఓట్లు తొలగించడం ద్వారా కానీ లేకుంటే ఓట్లను చేర్చడం ద్వారా కానీ వాళ్ళు ఇప్పటివరకు గెలుస్తున్నారని అర్థమైంది, స్పష్టమైపోయింది. రాహుల్ గాంధీ గారు చెప్పిన దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు చెప్పండి? దానికి సమాధానం ఉందా? సమాధానం లేదు ఇంతవరకు. ఆ ఎందుకు తొలగిస్తారని చెప్పరు. ఇయ్యాలి కదా. అదే బీహార్లో గుర్తుపెట్టుకోండి, ఈ ఎస్ఐఆర్ ప్రారంభానికి ముందు 65 లక్షల ఓట్లు తొలగించారు. రాహుల్ గాంధీ పోరాటం ఫలితంగా మళ్ళీ 25 లక్షల ఓట్లు ఎట్ట చేర్చారండి? తర్వాత ఓటర్లుగా నమోదు కావడానికి కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. రేషన్ కార్డు పనికిరాదట, అదేవిధంగా ఆధార్ కార్డు పనికిరాదట. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే కానీ మళ్ళీ ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి అందుకే దక్షిణ తమిళనాడులో అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అంటే ఎస్ఐఆర్ పేరుతో వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటం, అదేవిధంగా ఓట్లను తొలగించటం, రకరకాల పేర్లతో తొలగించడం, లేకపోతే గుట్టు చప్పుడు కాకుండా చేర్చడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయినా కానీ ఇప్పుడు అప్రమత్తంగా ఉన్నారు. ఈసారి పప్పులు ఉడకు. అందుకే నేను అంటున్నా, ఈ ఎస్ఐఆర్ కూడా గతంలో ఓటర్ల జాబితాలో లోపాలు ఉన్నాయి. 25 లక్షల ఓట్లు హర్యానాలో ఉన్నాయి. దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఆ బ్రెజిల్ మోడల్ ఎవరు? లారిసానో ఆమె పేరు ఏదో ఉందా, మోడల్ కాదు. బ్రెజిల్లో ఆమె చెప్పింది ఏంటంటే ఆమె కూడా ఏదో బయటకు వచ్చి చెప్పిందట, నేను మన క్షౌరశాలలో పనిచేస్తాను, నేను బ్రెజిల్ దేశ పౌరస్త్రాలని. మోడల్ కాదు, ఏదేమైనప్పటికీ బ్రెజిల్ దేశ క్షౌరశాలలో పనిచేసే అమ్మాయి ఓటు హర్యానాలో ఎట్లొచ్చింది? అది చాలా ఇప్పటికి కూడా దానికి సమాధానం లేదు. కాబట్టి ఈ మోసాలు అంటే ఎవరు నమోదు చేయించారో కూడా తెలియాలి. అంటే అది ఎవరు నమోదు చేయించారో తెలియకుండా ఒక పార్టీనే అనగలుగుతామా? కేసీఆర్ గారు 2018లో రజత్ కుమార్ గారు ఎన్నికల కమిషన్ క్షమాపణ చెప్పారు, 20 లక్షల ఓట్లు మాయం చేసి నిజంగా తప్పు జరిగిందని. తర్వాత బీఆర్ఎస్ గెలిచింది. నిన్న సుదర్శన్ రెడ్డి గారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్, కేంద్ర ఎన్నికల కమిషన్ లేఖ రాశారు. ఇక్కడ ఓట్లన్నీ కూడా మన ఎన్నికల సంఘం ఉండాల్సిన డేటా మొత్తం కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం గుప్పెట్లో, ప్రైవేటు ఏజెన్సీ గుప్పెట్లో పోయింది. ఫోటోలు అన్ని తారుమారు చేశారు, దీనిపై చర్యలు తీసుకోండి అని చెప్పి మొన్ననే లేఖ రాశారు. అందుకే 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా ఆ రోజు కేసీఆర్ గెలవడానికి ఆస్కారం లేదు. అయినా కానీ స్వల్ప తేడాతో 2000, 3000 కొన్ని చోట్ల ఆ విధంగా తక్కువ మెజారిటీతో గెలవడం జరిగింది. కాబట్టి ఈ దొంగతనాలన్నీ కూడా బయటపడుతున్నాయి. అనుకూల పక్షాలు ఎట్లా కాంగ్రెస్ లేవద్దంటే ఇంకో ప్రత్యామ్నాయ పార్టీని, ప్రాంతీయ పార్టీని మాయాపాచకలేసి, సెక్యులర్ మాయాపాచకలేసి కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని గెలవకుండా ప్రతిపక్షంలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రకంగా రామాయణంలో రాముడు అరణ్యవాసం కింద లెక్కనే వస్తుంది. కాబట్టి రాముడు పట్టాభిషేకం జరుగుతుంది రాహుల్ గాంధీది. త్వరలో చూడండి, దొంగ ఓట్లను బయట పెడతాడు. కాబట్టి తప్పకుండా ఢిల్లీ పీఠంపై రాహుల్ గాంధీ అనే రాముడు పట్టాభిషేకం. ఓకే కిషోర్ గారు చెప్పండి. ఇప్పుడు ఓట్ల చోరీని కప్పిపుచ్చుకునేందుకే ఈ ఎస్ఐఆర్ అనేది ఒకటి తెరపైకి తీసుకొచ్చారు అని చెప్పేసి మీరు వచ్చిన తర్వాత అసలు మీ ఒక విధంగా చెప్పాలంటే మీ గెలుపు అనేది దీంతోనే వస్తుంది అనేదండి. ఓవరాల్గా ఒకటే లైన్లో చెప్పాలంటే జ్యోత్స్న గారు, ముందుగా మీకు, అట్లాగే మృణవతరాయ్ గారికి, రామ్మోహన్ రావు గారికి, మన హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. నమస్తే. మొదటి పాయింట్ అండి, ఇప్పుడు మృణవతరాయ్ గారు చెప్పినట్లుగా ఈవీఎంలు తెచ్చింది మేమే, ఎపిక్లు తెచ్చింది మేమే, కానీ మాది తప్పైంది అన్నట్టుగా అనుకుంటున్నాం మేము. ఎందుకంటే అవతల వారు మిస్యూజ్ చేస్తున్నారని వారు అన్నారు, కానీ అదొక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కానీ తప్పనిసరిగా కాంగ్రెస్ అయితే ఇవన్నీ తీసుకురావడం మనదే తప్పు అని భావిస్తోంది.
ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది అదేమి కొత్తగా ఈరోజు ఏదో బీజేపీ వాళ్ళు తీసుకొచ్చింది కాదంటే, ఇది మన చట్టంలో ఉన్నదే. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అనండి, లేకపోతే ఏ విధంగానైతే ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన చట్టాలే కానివ్వండి, ఎన్నికలకు సంబంధించిన చట్టాలకే కానివ్వండి, వీటన్నిటిలో ఉన్నదే. ఈరోజు కొత్తగా ఏదో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది కాదు. అయితే ఏమవుతోంది, ఏం గమనించింది కాంగ్రెస్ అని అంటే, మనకు ఫస్ట్ రిఫార్మ్ ఏమొచ్చిందంటే ఫోటో ఐడి వచ్చిందండి, ఎపిక్ ఐడి అంటాం. ఎలక్షన్లకి ఓటర్ కార్డు విత్ ఫోటో, అది వచ్చిన రోజు నుంచి నేను చెప్తున్నాను, అది వచ్చిన తర్వాత మళ్ళీ ఓ దశాబ్దానికో ఏమో మనకు ఇది వచ్చింది, ఇది ఎపిక్, ఇది ఈవీఎంలు వచ్చాయి. కానీ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అంతకుముందు ఎవరు వచ్చేవారు, పేపర్ బ్యాలెట్లు ఉండేది, ఎవరు వచ్చేవారు, ఏదో పేరు ఉండేది, పేరు లిస్ట్ ఉండేది మీ దగ్గర, ఎలక్షన్ది లిస్ట్, జనాలు లోపలికి వచ్చేవారు, నేను పలానా మనిషిని అని చెప్పేస్తే ఆ పేరు మీద ఓట్లు వేసేవాళ్ళు. ఎన్నిసార్లు వచ్చి ఎన్ని ఓట్లు వేసినా కానీ చెల్లేది, ఎందుకంటే గుర్తుపట్టడానికి ఏముండేది కదా. ఏజెంట్లకి బూత్లో రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరి ఫేస్ వాళ్ళకి తెలిస్తే కానీ వాళ్ళు అబ్జెక్ట్ చేయలేరు, ఆ టైప్లో ఉండేది. ఒక్కసారి ఈ ఎలక్టరల్ ఫోటో ఐడి వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి మెజారిటీ వచ్చిన పాపన పోలేదంటే కథం దేశం మొత్తంలో. ఆ ఫ్రాడ్ అనేది ఎప్పుడైతే ఏది ఈ మినిమల్గా ఈ ఓటర్ ఐడి, ఓటర్ పలానా కిషోర్ పోరెడ్డి అన్నాం అనుకోండి, అతను ఇట్లా ఉంటాడని ఫోటో ఐడి ఉంటుంది కదా, ఆయన పేరు మీద ఇంకొకరు దొంగ ఓటు వేయడం బంద్ అయిన తర్వాత మీకు అసలు ఇంకా ఈవీఎంలు రాలే అప్పటికి, ఇంకా అసలు కాంగ్రెస్కి మళ్ళీ సింపుల్ మెజారిటీ అనేది రాలేదు. అంటే ఎంత ఫ్రాడ్ అంతకుముందు ఎట్లా జరిగేది అనేది మనకు అర్థమైంది. అది నెహ్రూ గారి సమయం నుంచి, ఇందిరాగాంధీ గారి సమయం నుంచి, రాజీవ్ గాంధీ గారి సమయం వరకు ఎంత ఫ్రాడ్ జరిగింది. ఆ ఫ్రాడ్ల వల్లే గెలిచారు. మీకు అసలు దేశంలో మనకి ఎమర్జెన్సీ వచ్చింది ఎందుకండి? ఎలక్షన్ ఫ్రాడ్ చేశారు ఇందిరాగాంధీ గారు అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు వారిని డిస్క్వాలిఫై చేస్తే, రైట్, ఎంపీగా అసలు వారి ఎలక్షన్ చెల్లదని చెప్పి తీర్పునిస్తే కదా ఇందిరాగాంధీ గారు ఇమీడియట్గా వారిని కొంచెం స్టే అడిగి సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అని చెప్పి స్టే అడిగి వచ్చి ఇమీడియట్గా ఎమర్జెన్సీ పెట్టేశారు. అసలు ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కేశారు, మమ్మల్ని కాదంటారా అని చెప్పి. అట్లాంటి సందర్భాల నుంచి ఈరోజు ఈవీఎంలు వచ్చాయి. ఈవీఎంలు వచ్చిన తర్వాత ఇంకా మీరు చూడండి కాంగ్రెస్ పరిస్థితి ఇంకా దారుణమైంది, ఇంకా దారుణమైంది. సరే ఓటర్ ఇప్పుడు మీరు అంటున్నారు, సరే ఇప్పుడు ఈ మళ్ళీ ఇక మెజారిటీ అనేది ఎక్కడా లేదు, మీకు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు కోల్పోతూ వచ్చింది కాంగ్రెస్ ఈవీఎంలు వచ్చిన తర్వాత. అందుకని ఈరోజు సహజం అండి, వాళ్ళు ఎటువంటి రిఫార్మ్స్ అయినా క్లారిటీ అయినా ఉండేదైనా అట్లాంటి వాటి గురించి ఏదైనా మాట్లాడితే వాళ్ళు తెచ్చినవి అయినా కానీ మార్పులు చేర్పులు వాటికి విరుద్ధంగా మాట్లాడతారు ఈరోజు. అది సహజం, ఎందుకంటే అధికారం కోల్పోయి ప్రజలు మనల్ని తిరస్కరిస్తున్నారన్న నిజాన్ని తట్టుకోలేక ఏదైనా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎస్ఐఆర్ ఉంది, కోర్టుకి వెళ్ళారు, కోర్టులు ఏం చెప్పాయి, ఇది హక్కు ఉంది, చేయవలసిన విషయం, అందుకనే కదా చట్టాల్లో పెడతారు. ఏమి చట్టాలు ఏదో బీజేపీ వచ్చిన తర్వాత ఈ ఎస్ఐఆర్ని చట్టాల్లోకి ఎక్కించలేదు కదండి, కాంగ్రెస్ వారు ఉన్నప్పటి నుంచి ఉంది కదా, వారే కదా, వారి సమయంలో నుంచి ఉంది కదా. సో ఇది ఎలక్షన్ కమిషన్ పీరియాడిక్గా అంటే సమయానికి చేయడం ఎందుకు అని అంటే ఈ ఓటర్ లిస్టులని క్లీన్ చేయడం అనేది అవశ్యము, చెయ్యాలి అని. సో దాంట్లోనే మీరు చెప్పండి, ఓటర్ లిస్టులని క్లీన్ చేయడం అనేది ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. రివిజన్ అయిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున లిస్ట్ కదా, ఎంత పెద్ద ఎత్తున ఓట్లకు సంబంధించి గల్లంత అయినాయి అనేది వాళ్ళ క్వశ్చన్. అంటే ఆ తర్వాత మళ్ళీ 20 లక్షలు యాడ్ చేయడము, ముందు 60 లక్షలు తీసేయడం. దాన్ని బట్టి ఏమైంది, ఇప్పుడు వాళ్ళకి రివిజన్ గురించి అసలు వాళ్ళే డిమాండ్ చేస్తున్నారు రివిజన్ అని అనుకోవాలి. అసలు అయితే మనం చూడండి, నిన్న రాహుల్ గాంధీ గారు ఏదో బ్రెజిలియన్ మోడల్ ఫోటో వచ్చింది అని అన్నారు. ఫోటో వచ్చింది, నిజమే, ఆ ఫోటో అయితే వచ్చింది, రైట్. ఆ బ్రెజిలియన్ మోడల్ కూడా తను ఇంటర్వ్యూ ఇచ్చింది, నేనైతే ఇండియాకి ఎప్పుడు అడుగు పెట్టలేదు, మరి నా ఫోటో ఎట్లా వచ్చిందో తెలియదు అని చెప్పి. సో నిజంగానే ఇట్లాంటి వింతలు ఇంకా నడుస్తున్నాయి. మరి అందుకే కదా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాలనేది. చేస్తే ఏమన్నా తప్పులు ఉన్నాయేమో. అండ్ ఈ విషయంలో ఇప్పుడు ఆ బ్రెజిలియన్ మోడల్ వచ్చింది కదా అని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఇతరత్ర న్యూస్ పేపర్లు అందరూ వెళ్ళిపోయారండి, ఆ ఊరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అందులో సగం అసలు యాక్చువల్లీ ఎక్కువ మంది కాంగ్రెస్ ఓటర్లట, వాళ్ళకి నిజంగానే ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్న వాటిలో వాళ్ళ ఫోటోలతో ఉన్నాయి, వాళ్ళు ఓట్లు కూడా వేశారు. ఎక్కడ కూడా ఒకే మనిషి 223 ఓట్లు వారి పేరు మీదనే ఉన్నాయి, ఇట్లానే ఏం లేవు. నిజంగానే నిజమైన ప్రజల పేర్ల మీదనే ఓట్లున్నాయి. అందులో ముఖ్య భాగం అసలు కాంగ్రెస్కే ఓటేశారట.
ఆ ఫోటో ఎట్లా వచ్చింది ఈ డిజిటల్ రికార్డ్స్లో అనేది వాళ్ళకి తెలియదు. ఎస్, తప్పులు జరిగాయి, ఆ ఫోటో అయితే రాకూడదు. మరి అట్లాంటి వాటి కోసమే కదా మనం ఇంటెన్సివ్ రివిజన్లు చేసి తప్పులు ఎక్కడున్నాయో అవి పట్టి, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్తున్నదంతా కూడా బెస్ట్ కేస్ ఫర్ అసలు ఎస్ఐఆర్ ఎందుకు కండక్ట్ చేయాలి అన్న దానికి ఒక బెస్ట్ కేసు చెప్తున్నట్టుగా ఉంది. అది చేస్తుంటే వీళ్ళకి మళ్ళీ కిషోర్ గారు ఇందులో ఎస్ఐఆర్ కండక్ట్ చేయడం అనేది ఇంపార్టెంటే. ఈ రివిజన్ చేసేటువంటి క్రమంలో మీ ఓట్లు ఉండిపోతున్నాయి, కాంగ్రెస్ సానుభూత ఓట్లన్నీ కూడా తొలగిస్తున్నారు అనేది వాళ్ళ యొక్క విమర్శ. ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుద్దండి, ఈ నష్టమే జరుగుద్ది. ఎప్పుడైనా భారతదేశపు పార్టీలు చొరబాటుదారులో వాళ్ళ ఓట్ల మీద గెలుద్దామని అనుకుంటే ఇదే నష్టం జరుగుద్ది. మరి వారి సానుభూతి పనులు చొరబాటుదారులు ఏమన్నా ఉంటే మరి తప్పనిసరిగా వాళ్ళ ఓట్లు పోతాయి, మరి వాళ్ళకి కష్టం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. మరి మీరు ఎందుకు వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు? భారతీయుల మీద డిపెండ్ అయితే ఈ నష్టమే లేదు కదా. అర్థమైందండి? కాంగ్రెస్ కు సంబంధించిన ఓట్లను తొలగించి నేను అనేది బీజేపీకి సంబంధించినవి చొరబాటుదారులకు తీసుకోకండి మీరు. ఇగో కాంగ్రెస్ చొరబాటుదారుల ఓట్ల మీద, ఫేక్ ఓట్ల మీద ఆధారపడితే ఇట్లాగే డిసప్పాయింట్మెంట్ అవ్వాల్సి వస్తుంది. ఎస్ఐఆర్ చేసేదే ఎందుకు? సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఆధార్ కార్డు తీసుకోమని. మీకు ఒక్క విషయం తెలుసు లేదో, మళ్ళీ మన తెలుగు ప్రజలకి, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అనుకుంటా, కానీ మన ప్యానెల్లో మన టీవీ ఛానల్లో ఉన్న వారికి మాత్రము తెలీదా? క్లియర్గా చెప్తాను. ఆధార్ కార్డ్ అనేది ఈజ్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ అండి. ఫారినర్స్ కూడా ఆధార్ కార్డు తీసుకోవచ్చు. మీకు ఇప్పుడు యూఎస్కి వెళ్తాం చూసారా, మన వాళ్ళు వెళ్తే అక్కడ ఉద్యోగాలు చేయడానికి వెళ్తాము, ఇంకొక పనుల మీద వెళ్తాము, వెళ్ళినప్పుడు చదువుకోవడానికి వెళ్తాము, వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తారు. డిఎంవి నుంచే ఒక ఐడి కార్డ్ అని వస్తుంది, అక్కడ అప్లై చేసుకోవచ్చు. మీరు మీ డాక్యుమెంట్లను చూసి పలానా ఫోటో, పలానా మనిషి, పలానా పేరు, పలానా లింగము, పలానా వయస్సు, ఇవన్నీ కూడా మేము డాక్యుమెంట్ల ద్వారా వెరిఫై చేశాము. ఈ ఫోటో మా దగ్గరికి వచ్చినప్పుడే తీసాము, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తికి ఈ డాక్యుమెంట్లు రిలేటెడ్ అన్నట్టుగా మాకు అనిపిస్తుంది అని చెప్పి ఒక ఐడి కార్డు ఇస్తారు. అని మేము వెరిఫై చేశామని ఐడి కార్డు ఇస్తారు. ఆధార్ అట్లాంటిది. ఆధార్ ఏ విదేశీ వ్యక్తి అయినా కానీ, మన పౌరులకే కాదు ఎవరికైనా కానీ, భారతదేశంలో రెసిడెన్స్ ఉంటున్న వారికి ఇస్తారు. సో ఇప్పుడు మీకు ఏదో విదేశీ కోచ్లు వచ్చారనుకోండి, మన టీంని, స్పోర్ట్స్ టీమ్స్ని ట్రైనింగ్ కోసం అని చెప్పి మన దేశంలో, వాళ్ళు ఇక్కడే ఉంటారు, మనం శాలరీలు ఇస్తూ ఉంటాము, బ్యాంక్ అకౌంట్లు కావాలి, ఇవన్నీ కావాలి. అట్లాంటి వాళ్ళకి ఆధార్ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు 180 రోజుల 90 రోజులు ఇండియాలో ఉన్న తర్వాత అప్లై చేసుకోవడానికి ఇది ఉంటుంది, అండ్ ప్రభుత్వం కూడా ఇస్తుంది. ఇప్పుడు ఆ ఆధార్ని తీసుకుని మీ పౌరసత్వానికి ఇది ప్రూఫ్ అని అంటే కాదు అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇప్పుడు ఎస్ఐఆర్ నమోదుకు ప్రూఫ్స్ ఏమేమి ఇవ్వాలి? సార్ ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ దీంట్లో చాలా రకరకాల ప్రూఫ్లు ఇచ్చారండి. కాకపోతే ఏమవుతుంది అని అంటే, ఒక తేడా ఏంటి అంటే, మిగిలిన వాటికి వీటికి మిమ్మల్ని ఫిజికల్గా వెరిఫై చేస్తారు. మీకు పాస్పోర్ట్ ఇచ్చినప్పుడు ఏదైతే వెరిఫికేషన్ ఉంటుందో చూడండి, పాస్పోర్ట్ ఇచ్చినప్పుడు ఏముంటాయండి, మళ్ళీ మీరు అవే ఆధార్లు ఇస్తాం మనం. సరే, అడ్రస్ ప్రూఫ్ కోసం అనుకోండి, ఐడెంటిటీ ప్రూఫ్ కోసం అనుకోండి, మనం రేషన్ కార్డులు పెట్టొచ్చు, ఆధార్లు పెట్టొచ్చు, 10th క్లాస్ సర్టిఫికెట్లు పెట్టొచ్చు, బర్త్ సర్టిఫికెట్లు పెట్టొచ్చు. బర్త్ సర్టిఫికెట్లు లేకపోతే అఫిడవిట్లు ఎవరో పోయి ఇగో నా వాంగ్మూలం నేను ఇస్తున్నాను, నేను పలానా రోజు పుట్టాను అని చెప్పి నాకు నా తల్లిదండ్రులు చెప్పారు, ఇది విషయము అని చెప్పి పెడితే సంతకాలు పెట్టేసి మొత్తం మీద. కాకపోతే పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. మీవి ఈ పర్టికులర్ ఇప్పటి వరకు కూడా దేశంలో, అందుకే కదండి మేము ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలనేది, నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్. ఎవరు మన పౌరులో కూడా తెలియని దౌర్భాగ్యపు స్థితిలో భారతదేశం ఉంది. ఆ ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అది మేము చేస్తామన్నప్పుడల్లా కాంగ్రెస్ వారు అడ్డుకుంటూనే ఉంటారు. ఎందుకంటే పౌరులు ఎవరు, విదేశీయులు ఎవరు అని తెలిస్తే, అరే మాకున్న 10% ఓటు బ్యాంకు మరి అక్కడి నుంచి అట్టే వెళ్ళిపోతే ఎట్లాగయ్యా అన్నది వాళ్ళ కన్సర్న్. దొంగ ఓట్లు కాదు, అసలు దొంగ పౌరులు కావాలి వాళ్ళ. ఇది ఏం చేస్తామండి, మనమైతే తప్పదు కదా, మన పౌరులకే మనం ఓటించుకోవాలి. రామ్మోహన్ రావు గారు, ఈ ఎస్ఐఆర్ కు సంబంధించి వస్తున్నటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు, వీటికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? గారు, ఈ విషయంలో ఒక అరగంట చర్చ పెట్టాలంటారండి. నన్ను రెండు రాజకీయ పార్టీల డోలతాన్ని నేను బయటపెడతాను. ఫస్ట్ రెండు రాజకీయ పార్టీల డోలతాన్ని మొదలు బయటపెడతాను. ఆధార్ కార్డు తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. వద్దన్నది ఎవరు?
బీజేపీ. జిఎస్టీ తెస్తా ఉన్న పార్టీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అభినయ్ ఆయన గట్టిగా పూంకరించిన వాడు మోడీ. 2 రైతు చట్టాలు తెస్తా అన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. 2019లో మేనిఫెస్టోలు పెట్టారు. సరిగ్గా బీజేపీ వాళ్ళు మొన్న ప్రవేశపెట్టిన 3 రైతు చట్టాలు మేము తెస్తాం ప్రవేశపెట్టిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. 2019 పార్లమెంట్ ఎన్నికలు తీయండి ఒకసారి. కానీ దాన్ని వ్యతిరేకిస్తుంది రామ్మోహన్ రావు గారు, మేబీ లైవ్ డిస్టర్బెన్స్ ఉంది, మేబీ సిగ్నల్ సరిగా లేదనుకుంటా. మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను, ఒకసారి మళ్ళీ లాగిన్ అవుదురు. మానవతరాయ్ గారు, ఇంతకుముందు కిషోర్ గారు మాట్లాడింది మీరు విన్నారు. అవును. సో ఏంటి మీ సమాధానం? కిషోర్ గారు అంగీకరించారు తప్పు జరిగింది, ఓట్ల చోరీ జరిగిందని వారు చెప్తాను. ఒక్క నిమిషం జోస్నా గారు, కరెంట్ పోయి వచ్చింది, దయచేసి కరెంట్ పోయి వచ్చిందా? సరే, మానవతరాయ్ గారు మళ్ళీ తీసుకుంటాను మీ వాయిస్, మళ్ళీ తీసుకుంటా, ప్లీజ్ నోట్ చేసుకోండి. నేను ఈ 3 ఎందుకు చెప్తున్నానంటే నేను దీన్ని సాధికారికంగా నిరూపించగలుగుతాను. ఎందుకు ఎస్ఐఆర్ కరెక్ట్, ఎందుకు కాదు అని చెప్తాను. నేను 99 నుంచి మేము ఎన్నికల రిఫార్మ్స్ మీద పనిచేస్తున్నాము. ఇప్పటిదాకా నేను ఐడెంటిఫై లోక్ సత్తా ఉద్యమ సంస్థ నుంచి 99 నుంచి ఎన్నికల రిఫార్మ్స్ 3 దశాబ్దాలుగా పనిచేస్తున్నాం. పోలింగ్ ఏజెంట్ నుంచి మొదలుకొని చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ దాకా పనిచేసిన వాడిని. కిషోర్ గారు, మానవతరాయ్ గారు మరి పోలింగ్ ఏజెంట్ తెలియదు కానీ మేధావులు ఉంటే మంచిది సార్. నేనేమంటున్నానంటే పోలింగ్ ఏజెంట్ పనిచేస్తే మనకు విషయాలు తెలుస్తాయి. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా, కౌంటింగ్ ఏజెంట్ గా పనిచేస్తే మనకి విషయాలు తెలుస్తాయి. చాలా మంది మేధావులకు, చాలా మంది వాళ్ళకు ఈ బేసిక్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల సమస్య. నేను ఇంతకుముందు చెప్పాను కదా, 2 పార్టీలు, 2 జాతీయ పార్టీలు దేశంలో అర్ధ సత్యాలు అసత్యాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు, ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు, చర్చనే తప్పుదోవ పడుతున్నట్టున్నాడు. ఇక్కడికి వస్తాను. ఎస్ఐఆర్ ఎందుకు కరెక్ట్, ఎందుకు కాదు చెప్తాను. నేను సరిగ్గా ఈవీఎంలకు ఇచ్చినాయి. 2000 సంవత్సరానికి ఈవీఎంలే నడుస్తున్నాయి. కిషోర్ గారు చెప్పినట్టు వీళ్ళు వచ్చినాక రాలే ఈవీఎంలు. 2000 సంవత్సరాల నుంచి పూర్తి ఈవీఎంలు నడుస్తున్నాయి. వాజ్పేయి గవర్నమెంట్ అప్పటి నుంచి, అంతకు ముందు ఉన్నాయి. 80 నుంచే ఈవీఎంలు వచ్చినాయి. ఈవీఎంల చరిత్ర మన 10 నిమిషాలు పోతుంది. ఈవీఎంలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రయోగాత్మకంగా నడిచిన తర్వాత 99 ఎన్నికల నుంచి 2004 దాకా, 2004, 2009, 2014, 2019, 2024 5 జరిగింది. ఈవీఎంలు తెచ్చింది చెప్పాను కాంగ్రెస్ పార్టీ. కానీ ఈవీఎంలో తప్పు ఉందంటున్నాం. ఫస్ట్ ఓటర్ లిస్ట్ లో తప్పుల గురించి మాట్లాడతాం. 99లో మేము హైదరాబాద్ తో సహా రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం సర్వే చేస్తే హైదరాబాద్ నగరంలో 35 నుంచి 40% తప్పులు ఉన్నాయి. తప్పులు అంటే చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు, 1కి 4 ఓట్లు ఉన్న వాళ్ళు. ఆంధ్ర, తెలంగాణ అప్పుడు లేదు కదా. అన్ని చోట్ల గ్రామంలో ఉంటుంది వాడి ఓటు, పట్టణంలో ఉంటాయి, నగరంలో ఉంటాయి, మళ్ళీ ఇంకా గట్టిగా మాట్లాడితే మధ్యాహ్న పెద్ద మన కార్పొరేషన్ లో ఉంటాయి. ఇన్ని సంగతులు ఉన్నాయి. 3వది ఏంటంటే ఇంట్లో లేని వాళ్ళు, అద్దె ఇంట్లలో ఉన్న వాళ్ళు, అద్దె ఇంట్లో మారుతారు అనుకోండి, ఇంకో దగ్గర నమోదు అవుతారు, ఇక్కడ ఉండవు. అందుకని మనకు 100 కోట్ల మంది ఓటర్లు ఉన్నారంటే యాక్చువల్ గా మన దేశంలో 80 కోట్ల మంది ఉండాలి ఓటర్లు. 140 కోట్ల మంది ప్రజలు కదా, 60% దాటొద్ది ఓటర్ లిస్ట్ లో. ఎందుకు దాటుతున్నది? 100 కోట్ల మంది ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ 20 కోట్ల మంది ఎక్కడి నుంచి ఉండాలంటే ఇట్లాంటి అన్ని నేను చెప్పిన చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు. 99లో మేము చేసి 35 నుంచి 40% హైదరాబాద్ లో, వరంగల్ లాంటి నగరంలో అయితే 30%, పట్టణాల్లో అయితే 20% సుమారు, గ్రామాల్లో అయితే 10% నుంచి 15% తప్పుడు ఓటర్లు ఉండేవాళ్ళు. అని చెప్పిన చచ్చిపోయిన వాళ్ళు. గ్రామాల్లో మానవ సంబంధాలు ఎక్కువ కనుక రామ్మోహన్ రావు ఉన్నాడని పక్కింటోడు చెప్తున్నారు. కనుక గ్రామాల్లో తప్పు ఉండే ఎప్పటితో 10-15 అంటే చచ్చిపోయిన వాళ్ళు. అంటే ఎస్ఐఆర్ చేయకపోవడం వల్ల వచ్చిన సమస్య. ఎస్ఐఆర్ ఎప్పుడెప్పుడు చేసినా కూడా చెప్తాను. 2003-4, 2002 నుంచి 4 దాకా చేసింది. అప్పుడు గవర్నమెంట్ ఏది ఉంది? వాజ్పేయి గవర్నమెంట్ ఉంది. 4 తర్వాత ఎస్ఐఆర్ చేసిన తర్వాత వరుసగా గెలిచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదు. 2 సార్లు 2004లో గెలిచింది, 2009లో గెలిచింది. 2 సార్లు మీరే ఇదే ఈవీఎంల మీద ఎస్ఐఆర్ తర్వాత గెలిచిందంటే ఓటర్ లిస్ట్ మంచి సంస్కరించినట్టే కదా. 2014, 19, 24 వీళ్ళు గెలుస్తున్నారు. నాకు అర్థం కాక ఆడలేక మధ్యలో కూడా అంటారు మీరు కాంగ్రెస్ పార్టీ. ఆడలేక మధ్యలో కూడా ఎందుకు అంటున్నారంటే మీరు గెలవకపోతే మొత్తం ఓటర్ లిస్ట్ తప్పేనా? ఆట తుప్పతుపాటనేనా? మీరు గెలుస్తున్నారు ఇదే ఈవీఎంల మీద, ఇదే వాటి మీద. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎట్లా గెలిచిండ్రు, కర్ణాటకలో ఎట్లా గెలిచిండ్రు, మనకు హిమాచల్ ప్రదేశ్ లో ఎట్లా గెలిచిండ్రు, గతంలో మధ్యప్రదేశ్ లో గెలిచిండ్రు. ఇవన్నీ 25 ఏళ్ళ కింద జరిగినాయి కదా. ఎందుకు ఇట్లా మభ్య పెడుతున్నారు? ఎందుకు ప్రజలను తప్పుదో పెట్టిస్తున్నారు? అందరూ కూడా నేను చెప్పాను, ఖచ్చితంగా బీజేపీ డొల్లతనం ఏంటంటే కాంగ్రెస్ చేస్తున్న ప్రతి సంస్కరణ వ్యతిరేకించడం, మళ్ళీ అదే సంస్కరణ వీళ్ళు తీసుకొస్తున్నారు. జిఎస్టీ పూర్తిగా వద్దని మోడీ కాదా? అందుకని ఎందుకు ఇది మాట్లాడుతున్నారు అంటే మీరు చేసినట్టు కరెక్ట్, వాళ్ళు చేస్తే తప్పు. ఇంకోటి చెప్తాను, ఈవీఎంల మీద కూడా పనిచేసిన వాడి
ఈవీఎం హ్యాక్ చేయడానికి వీళ్ళు కాదు కాదు కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లో జరుగుతుందంటే మనం అంతకంటే అధ్వానం ఉన్నామా? మనం అభివృద్ధి చెందిన దేశం. నేను 3 చెప్తున్నాను చూసగా. మన దేశంలో 3 అద్భుతమైన మన వ్యవస్థలు నడుస్తున్నాయి. నెంబర్ 1 జనాభా లెక్కలు. ప్రపంచంలో ఎక్కడ లేనంత జనాభా, చైనాను మించిపోయినాం. 143 కోట్ల మంది ప్రజలు ఉన్నాం. ఇవాళ జనాభా లెక్కలు ఏ పార్టీ, నా పార్టీతో సంబంధం లేదు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాత్రిపూట ఫుట్పాత్ మీద పడుకున్న వాడిని కూడా జనాభా లెక్కలు చేరుస్తున్నాం. అది గొప్పతనం. ప్రపంచంలో ఎక్కడ జరుగుతలేదు ఇప్పటికి కూడా. రెండో చెప్తున్నాడు, ఇమ్యునైజేషన్ అంటే టీకాల కార్యక్రమం. ప్రపంచంలో ఎక్కడ లేనంత మంది, ఎక్కువ మంది ఉన్నా బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో ఒక్క మనిషిని కూడా విడవకుండా మనం ఇమ్యునైజేషన్ చేస్తున్నాం. మూడోది అద్భుతమైన ఎన్నికల వ్యవస్థ. ఈ ఎన్నికల వ్యవస్థలో మన మిగతా అన్ని దేశాల కంటే చాలా మెరుగు. 2 దుర్మార్గం. అంటే రామ్మోహన్ రావు గారు మొన్న రీసెంట్ టైంలో చేసిన ఎస్ఐఆర్ బీహార్ కు సంబంధించి చేసినప్పుడు వాళ్లకు కొన్ని డౌట్స్ వచ్చాయి. 2 నిమిషాలు టైం ఇక్కడికి వస్తున్నాను. ఎందుకంటే మనము ఇది మాట్లాడుకోకపోతే అక్కడ డిస్కషన్ కాదు. వాళ్ళు ఇద్దరి మీద ఆరోపణ చేసుకుంటారు, ప్రజల అభిమానులు పెడుతున్నారు వాళ్ళిద్దరు కూడా, 2 పార్టీలు కూడా. నేను చెప్తున్నా, ఇవాళ మీరు ఏదైతే ఈవీఎంల దగ్గరకు వస్తాను, నేను ఈవీఎం దగ్గరకు వచ్చే ముందు ఏమంటే ఇదే ఈవీఎం అయితే వీళ్ళు గెలుస్తున్నారు, ఓడుతున్నారు కదా. ఈవీఎంలకు వచ్చే కల్లా పోలింగ్ ఏజెంట్ గా పనిచేసిన వాడికి చెప్తున్నాను, ఫస్ట్ మాక్ పోలింగ్ జరుగుతుంది. మాక్ పోలింగ్ లో 10-20 ఓట్లు వేస్తారు. మాక్ పోలింగ్ జరిగే ముందు ఈవీఎం ర్యాండమైజేషన్ మీరు ఆలోచన చేయండి. ఈవీఎం ర్యాండమైజేషన్ ఎట్లా జరుగుతుంది అంటే, ఏ రాష్ట్రానికి పోతే తెలియదు ఆ ఈవీఎం, ఏ రాష్ట్రంలో ఏ జిల్లాకు పోతే తెలియదు ఈవీఎం, ఆ తర్వాత జిల్లా నుంచి నియోజకవర్గానికి పోతే ఈవీఎం తెలియదు. ర్యాండమైజేషన్ ఇవన్నీ కూడా ఎవ్రీ 5 జరుగుతుంటాయి. తర్వాత చివరికి పోలింగ్ బూత్కి వచ్చినాక అక్కడ మాక్ పోలింగ్ జరుగుతుంది. అరగంట ముందు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ 5 ఓట్లు వేస్తారు, బీజేపీ 10 ఓట్లు వేస్తున్నారు. మొత్తం మీద జరిగినాక అవి లెక్క పెడతారు. మీరు వేసిన ఓట్లు కరెక్ట్ ఉన్నాయో చూసుకోరండి. అప్పుడు అసలు ప్రాసెస్ మొదలవుతుంది. నేనేమంటున్నాను, ఓటర్ లిస్ట్ లో 2099 నుంచి ఇప్పటిదాకా ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? ఇంతకుముందు కిషోర్ గారు చెప్పారు కదా, వరుసగా ఫోటో ఐడెంటిటీ కార్డు వచ్చినాయి, ఫేస్ రికగ్నిషన్ వచ్చింది, డిజిటల్ మన 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 అవి వచ్చినాయి, అన్ని రకాల డ్రోన్ ద్వారా. ఇప్పుడు బీహార్ కు సంబంధించి రివిజన్ చేయడం, ఇప్పుడు దేశం మొత్తం కూడా రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రివిజన్ చేసేటువంటి క్రమంలో కాంగ్రెస్ అంటుంది 60 లక్షల ఓట్లను తొలగించారు, తర్వాత మేము ఫైట్ చేస్తే మరో 25 లక్షల ఓట్లు జత చేయబడ్డాయి. అంటే ఇదేం డొల్లతనము అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఎప్పుడైనా ప్రక్షాళన చేసేటప్పుడు ఎక్కువ పోయిన తర్వాత ఎవరైతే రుజువులు చూపించారో వాళ్ళు చేర్చుకున్నారు. వీళ్ళు ఫైట్ చేస్తే కాదు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఎవరినైతే మీరు తీసేస్తున్నారో వాళ్ళు నోటీసులు ఇచ్చారా, నోటీసులు ఇవ్వకపోతే ఎందుకు జరిగింది, నోటీసులు ఇవ్వకపోయినా సరే వాళ్ళందరూ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటూ ఇస్తారా అన్నది. అందుకని ఆధార్ కార్డు ప్రామాణికం కావదు అని వీళ్ళు అంటే, అసలు ఏ కార్డు ప్రామాణికం చెప్పండి? రేషన్ కార్డు దొరుకుతుంది. ఇప్పుడు చూసిన పశ్చిమ బెంగాల్ పోదాం మనం. పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్క ఓటర్ను వెరిఫై చేస్తుంటే వాళ్ళు బంగ్లాదేశీలను స్పష్టంగా ఒప్పుకుంటున్నారు. వాళ్ళకి ఓటర్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉన్నది, ఆధార్ కార్డు ఉంది, వాళ్ళ పిండా కూడా అన్ని కార్డులు ఉన్నాయి. వాళ్ళకి ఎందుకున్నాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళందరికీ కూడా అంటే రాజకీయ నాయకత్వం ఎక్కడి నుంచి వలస వచ్చినా, ఎక్కడ చేసుకున్నా వీళ్ళు ఓటర్ లిస్ట్ లో చేర్చిండ్రు వీళ్ళంతా. నిన్న వెంకయ్య నాయుడు గారు ఒక మంచి మాట అన్న, అసలు రాజకీయ పార్టీల కార్యకర్తలకు జ్ఞానం లేదా, వాళ్ళకు ఉండొద్దా ఇదంతా? ఎవరికైనా ఆయన ఒక్కరిని అందరినీ అన్నాడు, రాజకీయ పార్టీల కార్యకర్తల కనుక ఓటర్ లిస్ట్ లో తప్పుడు ఓటర్లను తీసేయించితే ఈ సమస్య రాకపోతున్నాను. రాజకీయ పార్టీ కార్యకర్తల నాయకులకు కూడా బండారు దత్తాత్రేయ గారు, మురళీమోహన్ గారు, చాలా మంది ప్రముఖులు తీర పోలింగ్ బూతులకి నా ఓటు అయిపోయింది అని అమాయకంగా మాట్లాడింది. కథ నీవు ఈ ఉదాహరణ చెప్తున్నాడు. ఫిల్మ్ నగర్ పోలింగ్ బూతులాడు. నేనేమంటున్నాను, వీళ్ళు అక్కడ దాకా పోయితే ఎందుకు చూసుకుంటారు? నేను మా ఊరు సర్పంచ్ చేసిన, మండల ప్యారెంట్ చేసిన, మా ఊళ్ళో నా ఓటు ఉందా లేదా చూసుకునే బాధ్యత నాది కూడా, మీది కాదు. రాజకీయ పార్టీల కార్యకర్తలకు యాక్టివ్ ఉన్న రోజులు ఇటువంటి పొరపాటు జరగలేదు. రాజకీయ పార్టీల కార్యకర్తలు ఇప్పుడు కిరాయి కార్యకర్తలుగా మారిండ్రు. ప్రతి ఊళ్ళో ఏ పార్టీ కార్యకర్తలు ఏ పార్టీకైనా సరే బయట కూర్చుంటారు, డబ్బులు ఇస్తే వాటికి ప్రచారం చేస్తున్నారు. కనుక ఓటర్ లిస్ట్ సంస్కరణ జరుగుతలేదు. ఇవాళ బీహార్ చెప్తాను, 23 లక్షల ఓట్లు కొత్తగా చేరినాయి. మళ్ళీ చనిపోయిన వాళ్ళ అట్టాన్ని తీసేయక కూడా కొందరికి మళ్ళీ ఏదైతే కొత్త ఓటర్లు 13 లక్షల మంది కొత్త ఓటర్లు చేరిండ్రు, దానివల్ల వచ్చిన సమస్య. దానివల్ల అక్కడ బాగుపడ్డది. మీరు అసలు వద్దంటున్నా ఎస్ఐ అని వ్యతిరేకిస్తున్నా అంగీకరిస్తున్నా చెప్పండి. ఒక్క మాట చెప్తే చాలు కాంగ్రెస్ పార్టీ తప్పు అంగీకరిస్తే ఏం చేయాలంటే ఒక మాట, 99 నుంచి ఇప్పటిదాకా అత్యాధునికమైన యంత్రాంగం వచ్చింది. ఇవాళ ఫేస్ రికగ్నిషన్ నుంచి అన్ని వచ్చినాయి. దొంగ ఓట్లు వేయడానికి 99%. ఓట్లు ఒకేసారి ఎట్టేస్తారమ్మా. వాడు ఇక్కడ చేస్తే ఎట్లా చేస్తారు? వీళ్ళు అబద్ధాల పునాదుల మీద ఆడలేక మధ్యలో కూడా. ఒక్క మాట మీరు మంచి మాట అడిగిండ్రు. 2014లో
44 సీట్లు కాంగ్రెస్ పార్టీకి, 2019కో 52 సీట్లు, మరి 2024 99 సీట్లు పెరిగినాయి కదా, ఇదే బ్యాలెట్ ఇదే వాటి వల్ల కదా, మరి వాళ్ళు పోయింది కదా, మరి మీ అధికార పార్టీకి ఉంటే అసలు ప్రతిసారి అధికార పార్టీ గెలవాలి కదమ్మా, ఎందుకు గెలుస్తలేదు అధికార పార్టీ, ఎందుకు ఓడిపోతున్నారు? 300 రామ్మోహన్ గారు చక్కగా మా చెప్పారు. ఎందుకంటే ఇది మైండ్ గేమ్ అని నేను ముందే. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దక్షిణాది రాష్ట్రాల్లో పప్పులు ఉడకు, కాంగ్రెస్ గెలవాలి లేక బలం ఉంటుంది, ఇలాంటి వేరే ప్రాంతీయ పార్టీకి ఉంటుంది, ఆ ప్రాంతీయ పార్టీలకే ఇస్తారు. అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాల్లో గుప్పెట్లో పెట్టుకుంటారు. ఇప్పుడు 25 లక్షల ఓట్లు మాయమైందంటే నేను అదే అంటున్నా, కప్పిపుచ్చుకోవడానికి ఎస్ఐఆర్ చేయొద్దంటలే. అసలు ఆ తప్పుకి 25 లక్షల ఓట్లు ద్వారా గెలిచిన ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, అతి స్వల్ప ఓట్లతో గెలిచిన బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు దీనిపై మరి ఏం చేద్దాం? దానిపై ఉన్నాయా? అదేవిధంగా ఆడలేక పాత గజ్జలు కాదు, గెలవలేక ఈవీఎం మిషన్లు అన్నట్టుంది బీజేపీ వాళ్ళ కథ మొత్తం కూడా. కాబట్టి గతంలో రాహుల్ గాంధీ గారు ఏమడుగుతుండో, సరే మీరు అన్నారు పోలింగ్ పర్సంటేజ్ ఎట్లా చెప్తారు అధికారులు, 5 గంటల దాకా నిబంధనల ప్రకారం లైన్లో ఉండాలి, ఆ లైన్లో ఉన్న ఎంతమంది ఉంటే 6-7 గంటల దాకా ఉంటుంది, 8-9 గంటలకు ఆ 70-50% పోలింగ్ అని చెప్తారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 70% పోలింగ్ అని చెప్తారు. చెప్పిన తర్వాత 2-3 రోజుల తర్వాత 70%-80% పోలింగ్ వచ్చిందని మళ్ళీ ఒక ప్రకటన వచ్చింది. అయితే అక్కడ ఏమనుమానం వస్తుందంటే రాహుల్ గాంధీ గారు ఏమన్నారుగా, 7 గంటల తర్వాత లైన్లో ఉన్న వాళ్ళు ఎవరు, 5 గంటల తర్వాత లైన్లో వచ్చి ఓట్లు వేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వివరాలు ఇవ్వమంటే ఇవ్వరా? అది తప్పు పడుతున్నామే ఇక్కడ. ఎందుకు ఇవ్వరు? 5 గంటల తర్వాత క్యూలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఓట్లు పడ్డాయి, ఏజెంట్లు అంతా నేను చెప్పేది ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఏజెంట్లు అంతా వెళ్ళిపోయిన తర్వాత ఏజెంట్ కూడా తెలవని పరిస్థితి, ఏజెంట్ కూడా అయోమయానికి గందరగోళం పరిస్థితి ఏజెంట్లు కూడా సర్వేలు వస్తాయి తెల్లారే బీజేపీ గెలవబోతుంది, 119 స్థానాలకు 80 స్థానాలు ఆధిక్యం గెలుస్తుంది ఏజెంట్లు అందరూ కూడా అయోమయ పరిస్థితి. అసలు ఇన్ని ఓట్లు మాయం కావటం కానీ, ఇన్ని ఓట్లు చేరటం కానీ దానికి సమాధానం లేదు. కాబట్టి తప్పు చేసింది మధ్యప్రదేశ్లో జరిగిన అనుమానాలు వస్తున్నాయి. అంటే దాన్ని 6 నెలలు పట్టింది మాకు ఈ దొంగ ఓట్లను, ఈ బ్రెజిల్ లాంటి అమ్మాయిల ఓట్లను ఒక్కొక్క దాంట్లో 20 మందిని లెక్క పెట్టడానికి, మొత్తానికి క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి 6 నెలల సమయం పట్టింది. అంటే ప్రతిసారి ప్రతి స్టేట్లో కూడా 6 నెలలు పుణ్యకాలం కాస్త అయిపోద్ది. కాబట్టి మేము ఏమంటున్నాం, ఎస్ఐఆర్ని మేమేమి వ్యతిరేకించట్లేదు. రాజ్యాంగ ప్రకారం ఎన్నికల సంఘానికి హక్కు ఉన్నది, జాబితాను మార్పులు చేర్పులు చేసే హక్కు ఉన్నది, కాదంటలేదు. కానీ ఈ జాబితా గతంలో ఉన్నటువంటి దాన్ని వీళ్ళు జరిగిన తప్పుల్ని సవరించుకోవడానికే జరుగుతున్నది. మానవతరాయ్ సార్, ఎన్నికలప్పుడు లెక్క అప్పుడు పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు అయితే ఉంటారుగా. నేను అదేగా మేడం, మైండ్ గేమ్ సాయంత్రానికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా సేఫ్ ఉంది, ఈవీఎం లాక్లు వేసిన తర్వాత భద్రత పంపించిన తర్వాత పోలింగ్ బూత్ లో ఓటేసిన వాళ్ళ వివరాలు చెప్పండి, పర్సంటేజ్ ఎట్లా పెరుగుతుందని చెప్పరు. నిజంగానే పర్సంటేజ్ పెరిగింది వాళ్ళు చెప్పిన ప్రకారం, అంచనాలు రాలేదు. 2 రోజులకు వచ్చినాయి అంచనాల లెక్కలు. మరి 2 రోజులకు వచ్చిన తర్వాత మేము అడుగుతుంది 6 గంటల నుంచి 7 గంటల వరకు ఎంతమంది క్యూ లైన్లో ఉన్నారో ఆ చూసి ఇప్పుడు ఇవ్వమంటే ఎందుకు ఇయ్యరు? అసలు ఈవీఎంలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2004 లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అమలు చేసినప్పుడు వీళ్ళు ఏమన్నారు? బీజేపీ వాళ్ళు, కమ్యూనిస్టులు సైతం, బీజేపీ వాళ్ళు సైతం ట్యాంపరింగ్ జరిగింది, అది జరిగింది, ఒక ఓటు మేము వేరే పార్టీకి వేస్తే ఇంకో పార్టీకి పోతుంది అని పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. మరి ఆ తర్వాత అక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రజలు అమలు చేసే సంక్షేమ పథకాలు ఉన్నాయి, కానీ బీజేపీ ఘోరంగా వైఫల్యాలు చెందినప్పటికీ బీజేపీ వరుసగా ప్రభుత్వ వ్యతిరేకత లేకుండా ఎట్లా గెలుస్తుంది? మరి అట్లాంటి 2014 కూడా మేమే గెలవాలి. సీట్లు తగ్గాయి కదా. బీజేపీ గెలిచిన తర్వాత ఏమైందంటే వాళ్ళు దీన్ని చేతిలో పెట్టుకున్నారు, ఎన్నికల సంఘాన్ని కీలుబొమ్మ చేసుకున్నారు, ఈ విధంగా ఓట్లు మాయం చేసి ఓట్లు లేకుండా చేర్చి ఈ విధంగా మాయా పాచికలేసి గెలుస్తున్నారని స్పష్టమైంది. అందుకే మనం ఏమంటున్నాం, ఏం నొప్పి వచ్చింది? మళ్ళీ పాత విధానం తీసుకురానంటే ఎందుకు తీసుకురారు? అంటే పాత విధానం బ్యాలెట్ పేపర్లో వాళ్ళు గెలవలేరు. ఇందిరాగాంధీ గారిని ఏదో అన్నారు, వారు 75 జూన్ 12న జడ్జిమెంట్ వచ్చింది, అలహాబాద్ కోర్టు తీర్పిచ్చింది. అదేంటంటే వాళ్ళు అధికార దుర్వినియోగం చేశారు, కానీ ఆడ ఓట్లను పోయి గుద్దుకోవటం కానీ అది కాదు సార్. ఏదేమైనా తర్వాత ఇందిరాగాంధీ గారు గెలిచారు, ఇందిరాగాంధీ గారు గెలిచారు, ఆమె మీద ఫిర్యాదు రాలేదు. జయప్రకాష్ నారాయణ గారు ప్రభుత్వాలు అవన్నీ ఉన్నప్పటికి కూడా తర్వాత ఇందిరాగాంధీ గారు బ్రహ్మాండమైన మేరతో గెలిచారు. తర్వాత మీరు 14 దాకా మీరే వ్యతిరేకించారు.
కాబట్టి ఇప్పుడు మనం ఏమంటున్నాం, మీరు వ్యతిరేకించారు, ఇప్పుడు మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి మనం ఏం చేయాలా, ధర్మబద్ధంగా ఎన్నిక జరగాలంటే బ్యాలెట్ పేపర్ తీసుకురండి. దేశవ్యాప్తంగా రేపు 2029 జరిగే మొత్తం దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలు తీసుకొస్తారా? తీసుకురారు. అది తీసుకొస్తే మీరు గెలవరు. కాబట్టి రాహుల్ గాంధీ గారు బలం కూడా ఎందుకు పెరుగుతుంది? ఈ దొంగతనం అది ఎల్లకాలం చేయదు కాదు. ఇప్పుడు 11 ఏళ్ళు పట్టింది మేము కనుక్కోవటానికి. అరే మేము రాహుల్ గాంధీనే ఓడించారండి. దీన్ని రాహుల్ గాంధీనే ఓడించడం అంటే అర్థం చేసుకోండి. ఆయన ఇక్కడ తట్టుకోలేక అక్కడికి పోయారు. అంటే మొత్తం యంత్రాంగాన్ని అన్ని వర్గాలను కూడా గుప్పెట్లో పెట్టుకుని అవినీతికి పాల్పడుతూ అక్రమాలకు పాల్పడుతూ గెలిచారు. కాబట్టి ఆ డొల్లతనం బయట పెట్టే అంశాలు రాహుల్ గాంధీ గారికి బలమైనటువంటి మద్దతు వస్తుంది. ఆ వీడియోలు కావని చూడండి. ఎంతమంది ప్రజలు, కోట్లాది మంది, ఇప్పటికి 5-6 కోట్ల మంది ప్రజలు మద్దతు తెలిపారు, ఇంకా మద్దతు తెలుపుతూనే ఉన్నారు. కాబట్టి ఈ నూకలు తెలియని, కాబట్టి వీళ్ళు చేసే అక్రమాలకు నూకలు తెలియని కాబట్టి కిషోర్ గారు మీరు చూపించిన లెక్కతోని, అంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, కర్ణాటకలో కాంగ్రెస్, ఈ లెక్కలన్నీ అంటే దక్షిణాదికి సంబంధించి కాంగ్రెస్ పట్టు బాగానే ఉంది, మీకు కావాల్సింది నార్త్. సో మీ లెక్కలన్నీ అక్కడే సరి చేసుకుంటున్నారు. ఇది ఒక మైండ్ గేమ్ లాగానే ట్రీట్ చేస్తోంది కాంగ్రెస్. ఇక్కడ గెలిచినటువంటి వాటికి మీరు లెక్క చూసుకొనే ఇలా అయితేనే డౌట్ రాదని. సార్ జ్యోష్ణ గారు, కొంచెం నాకు ఈ సౌత్ నార్త్ మనోళ్ళు ఇది చేస్తుంటారు, ఏదో సపరేట్ దేశాలే అన్న టైప్లో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు కాంగ్రెస్ వారు, వారి మిత్ర పక్షాలు. ఇంత వెస్ట్ బెంగాల్ సౌతా నార్తా అండి, కొంచెం అది చెప్పాలి మీరు. మమతా బెనర్జీ దగ్గర పప్పులు కూడా సౌతా నార్త్ అయినా కానీ అక్కడ బలంగా, నేను చెప్పిన మీకు బలం లేని దగ్గర మీరు చెయ్యలేరు. సౌత్ అయినా నార్త్ అయినా. ఒక్క నిమిషం అండి. ఒక్కోసారి ఏం చేస్తారు, హిమాచల్ దాంట్లో వదిలిపెడతారా? మరి 100 గుర్తుపెట్టుకోరు రామ్మోహన్ గారు, 100కి 110 మార్కులు వస్తే అనుమానించాలా వద్దా? 100 మంది వచ్చిన అనుమానిస్తాం మనం. అట్లాంటిది బీజేపీ వరుసగా ఎంతో పరిపాలించడానికి ఎన్ని వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ప్రజల్ని, రైతుల్ని నాశనం చేసిన ఏ విధంగా గెలుస్తుంది? హర్యానాలో చూసాం మనం 20,000 ఓట్లు. ఒక్క మాట కిషోర్ గారు, ఒక్క మాట. ఈ రెండు పార్టీలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళు గెలిస్తేనే వాళ్ళు గొప్ప, ఓడిపోతే ఈవీఎం తప్పు. అనుమానాల ప్రాతిపదిక మీద మీరు మరొకసారి కోర్టుకు రాకండి ఈవీఎంలు అనే దాని మీద సుప్రీంకోర్టు కొరడా చూపిస్తే ఈవీఎంలు పోయినాయి. ఇప్పుడు దొంగ ఓట్లు, ఓటు చోరీ అంటున్నారు. ఓటర్ లిస్ట్ లో తప్పులు ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. వాడిని సవరించడం అవసరమా కాదంటే అవసరము. రెండు పార్టీలు ఏకంగా సవరించాలి. మానవతరాయ్ గారు చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. పప్పులు ఉడకవు వెస్ట్ బెంగాల్లో, రైట్? ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పారు, నేను ఒకటే మాట చెప్పానండి, చొరబాటుదారుల ఓట్ల మీద ఆధారం మీద మీరు ప్లాన్లు వేసుకుంటే కష్టమండి, వాటి మీద నమ్మకం పెట్టుకుంటే అని చెప్పి. బెంగాల్లో విపరీతమైన ఫాల్స్ ఓట్స్, అదే వాళ్ళే చెప్తున్న వీడియోలు ఉన్నాయి అని అంటున్నాం, చూసారా? మన హైదరాబాద్లో కానీ రోహింగ్యాలను మనమే కదా బార్కాస్ ఏరియాస్లో సెటిల్ చేశారు అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం వారు. సో ఇట్లా అండ్ వాళ్ళు ఫేక్ ఐడీలు, ఫేక్ ఓటర్ కార్డులు ఇవన్నీ సంపాదించినాయి. అవన్నీ ఏరి పారేయవలసిన అవసరం ఉంది. ఎన్ఆర్సీ లాంటిది ఒకటి తీసుకొస్తే మన పౌరులు ఎవరు, కానివారు ఎవరు అనేది మనకు తెలుస్తుంది అంటే అది కాంగ్రెస్ వద్దంటది. ఇప్పుడు ఎందుకు వద్దంటోంది? మన పౌరులు ఎవరు, కానివారు ఎవరు తెలుసుకుందామంటే ఎందుకు వద్దంటుంది అంటే వాళ్ళ ఓట్ల మీద వీళ్ళు ఆధారపడి ఉన్నారు చేయబట్టి. ఒకటి ఇంటెన్సివ్ రివిజన్ వల్ల దొంగ ఓట్లు బయటపడతాయి, చొరబాటుదారుల ఓట్లు బయటపడతాయి, రోహింగ్యాలవి, బంగ్లాదేశీలవి, ఇంకా ఇతరత్ర ఎవరైనా కానీ వారి ఓట్లు బయటపడతాయి. అండ్ వారు వేసేది ఓట్లు మాకే కదా అన్నది వీరి భావన. ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది మనల్ని ప్రజలైనా కానీ ఎంత అమాయకులు అని చెప్పి కాంగ్రెస్ వారు అనుకున్నాం. కేంద్ర ఎన్నికల కమిషను అది ఎస్ఐఆర్ చేసినా ఇంకొకటి చేసినా కేంద్ర ఎన్నికల కమిషన్ చేస్తుంది. అది వెస్ట్ బెంగాల్లో ఉన్న కమిషనే వాయనాడులోనూ ఉంటుంది, వాయనాడులో ఉన్నదే ఇది హైదరాబాద్లోనూ ఉంటుంది, హైదరాబాద్లో ఉన్నదే మీకు మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, గుజరాత్లో అంతటా ఉండేది వాళ్ళు. సో ఒక దగ్గర వాళ్ళకి చేతన ఉంది కానీ ఇంకో దగ్గర కాదు, వాయనాడులో మాత్రం చేయడానికి చేత కాదు అనేది కాదండి. అసలు కేంద్ర ఎన్నికల కమిషన్కి స్టాఫే ఉండదు, కేంద్ర ఎన్నికల కమిషన్కి స్టాఫే ఉండదు. ఇక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని ఎవరు అపాయింట్ చేస్తారో అడగమనండి, మనోహర్ రాయ్ గారిని, ఐఏఎస్ ఆఫీసర్ని రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది, రైట్? మన స్టేట్ ఎలక్షన్ కమిషనరు మీకు అంటే అంతకుముందు కాంగ్రెస్ వారు కంప్లైంట్ చేసినవి ఉన్నాయి, మేము కంప్లైంట్ చేసినవి ఉన్నాయి, హైదరాబాద్లోనే ఓట్ల ఇది తీసుకున్నామని. కానీ ఒక్క విషయం చెప్తున్నాను,
ఇప్పుడు ఓట్ల చోరీ జరిగింది అని అంటే ఈ చొరబాటుదారుల చొరబాటుదారులకి ఓటర్ ఐడీలు తయారు చేసి కిషోర్ గారు, మనకు ఒక బ్రేకింగ్ వచ్చింది. అసలు మీరు ఓటు concluding చోరీ చేసింది వచ్చేయండి. కాంగ్రెస్ concluding అంటే వచ్చేయండి. లేకపోతే మేము 400 ఒక్క నిమిషమే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ప్లీజ్ కన్క్లూడింగ్ పాయింట్ రండి. అందశ్రీ గారిది అయితే 10 సెకండ్సే. నేను ఏమంటున్నానంటే 400 వస్తాయనుకున్న మేము ఈ చొరబాటుదారుల ఓట్ల ద్వారా వీళ్ళ ఓట్ చోరీ ద్వారానే కదండి 240కి ఆగింది. అది ఓకే. అండ్ రామ్మోహన్ రావు గారు, కన్క్లూడింగ్ పాయింట్ మీరేం చెప్దాం అనుకుంటారు? ఎస్ఐఆర్ అనేది ఇంపార్టెంట్ అనేది ఇక్కడ క్లియర్. ఈ రెండు పార్టీలే కాదు, ప్రాంతీయ పార్టీలు కూడా ఇదే డోళ్ళతనం ఉన్నాయి. కేటీఆర్ మోన్ ఏమంటుండు, బ్యాలెట్ పేపర్ కావాలంటుండు. మరి 2 సార్లు మీరు ఎట్లా గెలిచారు? తప్పుగా పడుతుంది. 14లో గెలిచారు. 20 లక్షల ఓట్లు మాయం చేసి రెండోసారి గెలిచారు. రివిజన్ అనేది ఓటర్లకు సంబంధించి నమోదుకు సంబంధించిన ఈ రివిజన్ అనేది ఇంపార్టెంట్ లిస్ట్ పైన, బట్ అది క్లియర్ గా సుప్రీం కోర్టు జడ్జిలకు కూడా పదవులు ఇచ్చారు. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. మానవతారాయ్ గారు అండ్ కిషోర్ పోరెడ్డి గారు, రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవి బులెటిన్ డీటెయిల్స్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.